సో నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్. ఇక ప్రజలు ఇక అటు హెల్త్ పరంగా కూడా నాశనం అవ్వాలనేది ఇక ప్రభుత్వం ఆశిస్తున్నారు అన్నట్టుగా కనపడతా ఉంది. నిన్న ఏదైతే ఫీజు రింబర్స్మెంట్కి ఒక కొలిక్ వచ్చింది, మరి ఈ ఆరోగ్యశ్రీ విషయాల్లో కూడా నాకు తెలిసి ప్రభుత్వం కూడా దీని మీద ఒక 100 కోట్లు ఎంత శాంక్షన్ చేస్తామన్నా కూడా దాదాపు 1400 కోట్లు పెండింగ్ ఉన్నాయని చెప్పి వీళ్ళు బంద్కు ప్రకటించడం జరిగింది. సో బకాయిలు చెల్లించకుంటే ప్రభుత్వ నెట్వర్క్ ఆసుపత్రుల్లో నేటి అంటే మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ పెడతామని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ హెచ్చరించింది. గత కొన్ని నెలలుగా బకాయిలు పేరుకుపోయాయని, దీంతో నెట్వర్క్ ఆసుపత్రులు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయాయని పేర్కొంది. ఇది ఇలా ఉంటే సోమవారం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు 100 కోట్లు విడుదల చేసినట్లు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు వెల్లడించారు. అయితే నెట్వర్క్ హాస్పిటల్ మేనేజ్మెంట్ మాత్రం బంద్ నిర్ణయంపై వెనక్కి తగినట్లు కనిపించట్లేదు. మొత్తం 1400 కోట్లు పెండింగ్లో ఉన్నాయని, మొత్తం క్లియర్ చేయాలని TANHA స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ వద్దిరాజు రాకేష్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. ఇది పరిస్థితి. 1400 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి. సో 100 కోట్లు క్లియర్ చేస్తామన్నా కూడా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్. సో ఈ రోజు నైట్ నుంచి కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ బంద్ పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇది ఇలా ఉంటే ఒక్కోసారి దీని మీద మాట్లాడదాం. ఈరోజు దాదాపు ఒక 3 పేపర్లు చూశాను నేను. 3 పేపర్లో కూడా ఈ మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్లో ఓపెన్ చేస్తూ ఉన్నారు ఒక బ్రాంచ్. సో దీనికి సంబంధించి ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ కుమార్ గారు, అలాగే దామోదర్ రాజనరసింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు, గద్వాల్ విజయలక్ష్మి గారు, గణేష్ గారు, సో ఎమ్మెల్యేలు పద్మారావు గారు వీళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ బంద్ అంటున్నారు కదా, నిజంగా మెడికవర్ హాస్పిటల్స్కి ముఖ్యమంత్రి కూడా వెళ్ళి ఓపెన్ చేసిన పరిస్థితులు ఉన్నాయి కదా. మన రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఓపెన్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి అలాంటి టైంలో ఇప్పుడు ఈ హాస్పిటల్స్ మెడికవర్ హాస్పిటల్స్ ఓపెన్ చేయడం వల్ల ప్రజలకు ఏమన్నా ఫ్రీ ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఏమైనా ఫ్రీ ట్రీట్మెంట్ దొరుకుతుందా? పేద ప్రజలకి, డబ్బున్న వాళ్ళకి అవసరం లే, కానీ పేద ప్రజలకి మీరు ఈ హాస్పిటల్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు కదా. గొప్ప ప్రారంభోత్సవం మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్ 16 సెప్టెంబర్ అంటే ఈరోజు 5 గంటలకు ఓపెన్ చేస్తూ ఉన్నారు. కేంద్ర మంత్రులు వెళ్తూ ఉన్నారు, రాష్ట్ర మంత్రులు వెళ్తూ ఉన్నారు. మరి అడుగుతారా మీరేమన్నా? మా తెలంగాణ ప్రజలకి ఉచిత వైద్యం చేయండి మీ తరపు నుంచి, ఎందుకంటే మీరు ఇన్ని బ్రాంచ్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారే దాదాపు మీ బ్రాంచ్లలో 2 బ్రాంచ్లు మా ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేశారు కాబట్టి తెలంగాణ ప్రజలకి అందులో మా ప్రభుత్వం తరపు నుంచి ఆరోగ్యశ్రీ పథకాలు ఉన్నాయి, లేకపోతే ఇవి ఉన్నాయి. సో మీరు ఫ్రీ ఉచిత వైద్యం చేస్తారా అని ఒక క్వశ్చన్ మీరు అడుగుతారా వీళ్ళని? ఈ మేనేజ్మెంట్ని ఎన్ని లక్షలండి ఒక ట్రీట్మెంట్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక ట్రీట్మెంట్, ఒక టెస్ట్ రాస్తే ఇలాంటి హాస్పిటల్స్లో భయపడే పరిస్థితి ఉంది. ఈరోజు డబ్బులు విచ్చలవిడిగా లాగుతూ ఉన్నారు, విచ్చలవిడిగా. అవసరం అయిన దానికి, అవసరం లేని దానికి కూడా వాళ్ళు బిల్లు వేస్తూ ఉన్నారు. మరి వీటికి ఏమన్నా మరి అడగండి మీరు. ఇంతమంది మంత్రులు వెళ్తూ ఉన్నారు కదా, కేంద్ర మంత్రులు ఉన్నారు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు, అడగండి. మా తెలంగాణ ప్రజలకు మీరు ఏం చేస్తారు? తెలంగాణ ప్రజలకు ఉచిత వైద్యం ఇస్తారా, ఇవ్వరా? అడగండి. ఇస్తారా? మెడికవర్ హాస్పిటల్స్లో తెలంగాణ ప్రజల్లో, అందులో బీద ప్రజలకి ఉచిత వైద్యం చేస్తారా? ఇది నా పాయింట్. మీరు ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసుకోండి. 10 బ్రాంచ్లు ఓపెన్ చేసుకోండి, 20 బ్రాంచ్లు ఓపెన్ చేసుకోండి. కేంద్ర మంత్రులు వెళ్ళండి, ముఖ్యమంత్రి వెళ్ళండి, అవసరమైతే పిఎంను కూడా, ప్రధానమంత్రిని కూడా తీసుకెళ్ళండి. కానీ తెలంగాణకు మీరు ఏం చేస్తున్నారు? తెలంగాణలో మీరు 10 బ్రాంచ్లు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినందుకు తెలంగాణ ప్రజలకి ఏంటి మెడికవర్ నుంచి? ఇది క్లియర్గా మీరు అడగండి. ఒప్పుకుంటాడా? ఒప్పుకోరు. మీరు లాబింగ్ చేసుకుంటారు. ఏమన్నా మీరు వెళ్తే ఏమన్నా ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తారేమో, కానీ బీద ప్రజలకు మాత్రం ట్రీట్మెంట్ ఫ్రీ ఉండదు. మీరు అడగాల్సింది, ప్రజాప్రతినిధులుగా మీరు అడగాల్సింది ప్రజలకి ఫ్రీగా చేయండి. ఇట్లాంటి హాస్పిటల్స్ ఓపెన్ చేసినప్పుడు ఎవరు వెళ్ళినా కూడా ఇదే అడగండి. మీరు హాస్పిటల్స్ ఓపెన్ చేస్తున్నా అంటే ఇదే చెప్పండి. ఇంతమంది పేద ప్రజలకు నెలకు ఎంతమందికి నువ్వు ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తావు, లేదా నా తరపు నుంచి కొంతమంది నేను పంపిస్తా, మీరు ఫ్రీగా చేస్తారా? ఇది అడగండి మీరు. మొత్తం వాడు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టండి ఈ ఒక్క రోజుకి. వాడు దాదాపు మొత్తం 3 పేపర్లో ఇదే వార్త. మెయిన్ పేజ్ మొత్తం, ఫస్ట్ పేజ్ మొత్తం మెడికవర్ హాస్పిటల్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు గ్రాండ్గా. సో ముఖ్య అతిథులు వీళ్ళు అనేది. మరి వీటికి సంబంధించి కొంత మీరు కూడా బాధ్యత ఉండాలి.
ప్రజల పట్ల మీకు కూడా బాధ్యత ఉండాలి.